అంబేద్కర్ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2002లో నేను స్థాపించబడింది. నేను డాక్టర్ అంబేద్కర్ ఫిలాసఫర్. I did research on Dr. B.R. Ambedkar, MPhil and PhD. I opted. నేను MPhil PhD బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసి పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేసి ఇంత పెద్ద MA MPhil PhD లా చేసి ఉద్యోగం చేయదలుచుకోలేదు. నేను బ్రతకగలను, నా కుటుంబాన్ని బ్రతికించుకోగలను, కానీ నా కమ్యూనిటీకి నేను ఏమైనా చేయగలనా అని ఆలోచిస్తే సర్వీస్ చేద్దాం అనుకున్నాను. మా సహా ఆర్గనైజర్స్ వీళ్ళంతా ఏం చేస్తుంటారంటే బయట అన్యాయం జరిగినప్పుడు ధర్నా ఉద్యమాలు ర్యాలీలు చేస్తుంటారు. కానీ నేను ఈ ఇష్యూని ప్రభుత్వానికి దగ్గరగా ఉండి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తున్నాను. దానికి సంబంధించిన అధికారులు, దానికి సంబంధించిన మంత్రులు, సిఎస్ ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్తున్నాం. పోయిన గవర్నమెంట్లో మాకు రద్దు చేసిన పథకాలని గురించి సీఎంకి అప్పటి సీఎంకి బహిరంగ లేఖ రాశారు 40 సంఘాలు. వాళ్ళు ఏం చెప్పారంటే ఎన్నెందుకు రద్దు చేశారంటే అన్ని నవరత్నాల్లో కలిసిపోతాయని చెప్పారు. ఇక మిమ్మల్ని అడగడం మానేశాం, మాకు చేయలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి అక్కడ సాధించుకోవాలని మా ఆలోచన. రెండోది ఏంటంటే మొట్టమొదటిగా శాసనసభకి ఎన్నికైన SC ST ఎమ్మెల్యేలని తీసుకొచ్చి ఒక చోట కోసం పెట్టేసి మా విషయాలన్నీ ఇలా ఉన్నాయి, మీరు పరిష్కరించండి అని చెప్పడం కూడా ఉద్దేశం. రెండోది ఏంటంటే బహుశా భారతదేశంలోనే SC ST ఎమ్మెల్యేలని ఒక రూమ్లో బంధించడం అనేది ప్రైవేట్గా, అసెంబ్లీ కాకుండా బహుశా ఇట్లాంటిది అనుకుంటాను. మేము 2002, 2005, 2009, 2014లో ఇది కంట్రీ ఇట్లా చేసాం. మనకు 2019 ఇదే నెలలో జూలై 17న పెట్టాము లాస్ట్ ఎలక్షన్ అప్పుడు. ఇది కాకుండా మధ్యలో సెమినార్లు, వర్క్షాప్లు పెడుతూనే ఉంటాం. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు మేము మీకు బోధిస్తాం. చూడండి, రద్దు చేసిన పథకాలు అయ్యాన్ని సాధించుకోగలమా, మా ప్రజాప్రతినిధుల ద్వారా మేము వాటిని తెప్పించుకోగలమా అన్నది ఉద్దేశం. దానికి మేము ఈ మీటింగ్ పెట్టాము. 27 ప్రజా సంఘాల ద్వారా వచ్చాము. 27 ప్రజా సంఘాల్లో నమ్మి అప్పారావు BC ఇంటర్నేషనల్, గోపాలకృష్ణమూర్తి చీఫ్ ఇంజనీర్, మాధవి సుకన్య చీఫ్ ఇంజనీర్ R&B, శివరాం డిప్యూటీ కలెక్టర్ విజయవాడ, పెద్దిరాజు విశ్రాంత డిప్యూటీ కలెక్టర్, శ్రీనివాసరావు డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్, రాజానాయక్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B, డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వరు జాతీయ అధ్యక్షులు బహుజన్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్, డాక్టర్ ఫిలిక్స్ ఇమాన్యుయల్ BA PH ప్రాక్టీస్ చేస్తున్నారు ఆయన, డాక్టర్ MVVS మూర్తి అధ్యక్షులు అత్యంత వెనకబడి కులాలు, డాక్టర్ మోహన్ అంబేద్కర్ వ్యవస్థాపకులు బహుజన విజ్ఞాన వేదిక, డాక్టర్ ప్రవీణ్ దారివేముల ఉపాధ్యక్షులు డాక్టర్ అంబేద్కర్ జాతీయ పరిశోధన సంస్థ, అమర్బాబు జాతీయ అధ్యక్షులు దళిత సంక్షేమ సంఘం హైదరాబాద్, ఆంజనేయులు చలనసర్ అధికారి ఉద్యానవన శాఖ, జిల్లా అధికారి ఉద్యానవన శాఖ, భాస్కర్ రావు మల్లి రాష్ట్ర అధ్యక్షులు ట్రైబల్ వెల్ఫేర్, టిక్కీ ట్రైబల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, హాసన్ ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్, కృపావరం విశ్రాంత అధికారి దేవాదాయ శాఖ, మాలాద్రి ఆంధ్ర KVPS, మంగళపూరి వెంకటేశ్వర్లు సామాజిక కార్యకర్త నెల్లూరు, నరేంద్రపూడి విశ్రాంత అడిషనల్ సబ్ రిజిస్టర్ నెల్లూరు, పేతూరు గుంటగాని అడిషనల్ ఆంధ్రప్రదేశ్ SC ST BC సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా, ప్రసన్నరాజు మన్నం అధ్యక్షులు దళిత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, రామ్మోహన్ కాంట్రాక్టర్ సుబ్రహ్మణ్య ఎలక్ట్రికల్ తిరువురు, రాజు AV RTC SC ST అసోసియేషన్, శ్రీనివాసరావు ONGC అధికారి, సునీల్ కుమార్ రీసెర్చ్ స్కాలర్ ఉస్మానియా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, వినయ్ ప్రతాప్ దారువేముల డాక్టర్ అంబేద్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కార్యదర్శి. వీళ్ళందరితో కలిసి మేము ఈ సమావేశం నిర్వహిస్తున్నాం.
మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు. భరత జాతి జనులకెల్ల దీన బంధువతడు. భరత జాతి జనులకెల్ల దీన బంధువతడు. మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు.